22A తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబే అన్నారు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుకు దోచుకోవడం మీద తప్ప సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదన్నారు కాకాణి. 22A సృష్టికర్త ఎవరో దానికి సమాధానం చెప్పడంలే. చంద్రబాబు నాయుడు చాలా కన్వీనియంట్గా ఈ 2022కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప 22A అనేటువంటిది మేము ఛాలెంజ్ విసురుతున్నాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పమనండి. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఈ 22Aని తీసుకొచ్చి దాని నిషేధ భూముల జాబితాలో ఎన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందికి కారకులు మీరు కాదా? ఆ రోజు 2014, 2019 మధ్య ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పలేక మీరు చేసినటువంటి పొరపాటు ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు చేసినటువంటి పొరపాటు ఏదో ఒక విధంగా మనం పొరపాటు చేశాం కాబట్టి 2016, 2017 మధ్య చాలా రకాల జీవోలు ఇచ్చారు. అవి ఏవి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల రైతులు మరింత ఇబ్బందులు పడ్డారు. రైతులకు సంబంధించి కాగితాలు తీసుకొని కట్టలు కట్టి రోజు VRO దగ్గర నుంచి MRO దగ్గర నుంచి RDO దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా పోయి ఆ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చింది తప్ప మీరు ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆలోచన చేయలేదు.